ఫాస్టాగ్ సంబంధిత సర్వీసులపై ఇవాటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. టోల్ పేమెంట్ ప్రక్రియ మెరుగుపరచడం, టోల్ బూత్ల దగ్గర రద్దీని తగ్గించేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త గైడ్ లైన్స్ ను జారీ చేసింది. ఇందులో భాగంగా వాహనం కొనుగోలు చేసిన తర్వాత 90 రోజుల్లోగా వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ను ఫాస్టాగ్ నంబర్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గడువులోగా నంబర్ ను అప్డేట్ చేయకపోతే అది హాట్ లిస్ట్ లో ఉంటుంది. ఆ తర్వాత అదనంగా మరో 30 రోజులు గడువు ఇస్తారు. అయితే అందులో కూడా వాహనం నంబర్ ను అప్డేట్ చేయకపోతే ఫాస్టాగ్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తుంది. అయితే రిలీఫ్ ఏంటంటే ఫాస్టాగ్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు అక్టోబర్ 31 లోపు మొత్తం 3 సంవత్సరాల ఫాస్టాగ్ కేవైసీ చేయాల్సి ఉంది. ఫాస్టాగ్ ప్రొవైడర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో ఈ వివరాలన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత ప్రొవైడర్ వెబ్సైట్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ప్రొవైడ్ చేసే బ్యాంకులు, సంస్థల వద్దకు నేరుగా వెళ్లడం ద్వారా ఆఫ్లైన్ లో కూడా మీ ఫాస్టాగ్ ను అప్డేట్ చేసుకోవచ్చు. రెట్టింపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. విండ్షీల్డ్ పై ఫాస్టాగ్ ను అమర్చని వాహనాలకు రెట్టింపు టోల్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక నుంచి ఫాస్టాగ్ ని విండ్షీల్డ్ కి తప్పనిసరిగా జత చేయాలి. లేకపోతే బాదుడు తప్పదు. జాతీయ రహదారులపై అన్ని వాహనాలు టోల్ ప్లాజాలను దాటడం తప్పనిసరి.